హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. కొడుకంటే ప్రాణం. కానీ ఆ అమ్మాయి ఆల్రెడీ మోసం చేసిన అమ్మాయి, ఈ అబ్బాయి ఆ అమ్మాయి మాయలో పడి వీళ్ళ అమ్మని కూడా బయటకు గెంటేస్తారు. ఎలా అండి వీళ్ళ ప్రాబ్లమ్స్? హిందూ స్త్రీ కానీ పురుషుడు కానీ తాను కష్టపడి సంపాదించుకున్న సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఈమె ఎవరైతే అమ్మాయి ఉన్నారో అతన్ని మోసపూరితంగా పెళ్లి చేసుకుందా, లీగల్గా పెళ్లి చేసుకుందా అనేది చూసుకోవాలి. అంటే భార్య భర్త పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు బంధాల విషయంలో విడాకులు వేయాలని, అంటే భార్య కానీ భర్త కానీ ఎనీ స్పౌజ్ నుండి డైవర్స్ పొందకుండా వివాహం చేసుకుంటారు. సీనియర్ సిటిజన్ కనుక అయినట్లయితే, అబౌవ్ 60 years దాటినట్లయితే ఆమె ఏం చేస్తుంది, దగ్గరలో ఆస్తి ఆమె పేరు మీద ఉంది కాబట్టి ఆమె తదాంతరం ఎవరికైతే ఏ విధంగా చెందాలి, ఒక వీలునామా ఆమె ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. సో వెల్కమ్ టు లీగల్ ఒపీనియన్. ఈరోజు మనతో అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పానండి, ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మాకు కింద కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మేము ఆజాద్ గారి ద్వారా మీకు ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. సో దాని ఈరోజు వచ్చిన మెయిల్ గురించి మనం ఆజాద్ గారితో డిస్కషన్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మనకు ఒకరు మెయిల్ పెట్టారండి. మనం ఆల్రెడీ వాళ్ళ పేర్లు కానీ ఊర్లు కానీ మేమైతే బయట పెట్టమండి, అది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. సో నేను ఒక సింగిల్ మదర్ని. నా భర్త నా బాబుకి 5 years ఉన్నప్పుడు చనిపోయాడు. సో నేను ఒంటరిగా కష్టపడి నా కొడుకును చదివించి పెద్దవాడిని చేశాను. ఒక మంచి లైఫ్లో ఒక మంచి బీటెక్ దాకా చదివించి ఒక జాబ్ కూడా తెప్పించింది. సో వీళ్ళు పేదవాళ్ళండి, అర్థమవుతుంది కదా. 5 ఏళ్ళ బాబు ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఇవేదో కష్టపడి చదివించి ఈరోజు అబ్బాయి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, అంతా బాగుంది. అయితే మంచి శాలరీలో ఉన్నాడు. నా కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నా కొడుకు ఆ అమ్మాయితో కలిసి నన్ను ఇంటి నుంచి పంపేశాడు. నేను నా కొడుకు మీద కేసు వెయ్యలేను, నా సర్వం ఇచ్చేస్తాను, కానీ ఆ అమ్మాయి మంచిది కాదు. నాకు తెలిసిన వాళ్ళతో ఆరా తీస్తే ఆ అమ్మాయి ఇలానే ఇంకొకరిని కూడా పెళ్లి చేసుకొని ఆస్తి రాయించుకొని మరీ వదిలేసింది. అంతా లీగల్గానే చేసింది. నా కొడుకుని నేను ఎలా కాపాడుకోవాలి, అట్ ద సేమ్ టైం తను కష్టపడి సంపాదించిన ఆస్తిని కూడా ఎలా కాపాడుకోవాలి. ఒక పక్క కొడుకు మీద కేసు వెయ్యలేదు, అవునండి, కొడుకంటే ప్రాణం. కానీ ఆ అమ్మాయి ఆల్రెడీ మోసం చేసిన అమ్మాయి, ఈ అబ్బాయి ఆ అమ్మాయి మాయలో పడి వీళ్ళ అమ్మని కూడా బయటకు గెంటేశాడు. ఎలా అండి వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది? ఇప్పుడు ఆమె కనుక అంటే ఇక్కడ మనం ఫస్ట్ ప్రాపర్టీ విషయం మాట్లాడుకుందాం. ప్రాపర్టీ ఏదైనా సరే ఒక హిందూ స్త్రీ కానీ పురుషుడు కానీ తాను కష్టపడి సంపాదించుకున్న సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాంట్లో ఎవరికి రైట్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఈమె ఏమంటున్నారంటే, నేను సింగిల్ మదర్ని, నేను నా కష్టార్జితంతో ఎంతో కొంత సరే ఆ స్థాయిలో ఎంతో కొంత ఒక ప్రాపర్టీని నేను సంపాదించుకున్నాను. సో ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది నా కొడుకు ఇవ్వాలనుకుంటున్నాను. కాకపోతే మధ్యలో ఒక మహిళ రావటం వల్ల ఆమె బిహేవియర్ బాగోలేదని చెప్పి చెప్తాను. సరే, అది సెకండ్ థింగ్. బిహేవియర్ అనేది పక్కన పెడితే ఇక్కడ మూడు కోణాల్లో మనం చూసుకోవాలి. ఒకటి తల్లి కొడుకుల బంధం, ఓకే. 2 భార్యాభర్తల బంధం, ట్రయాంగిల్ చూసుకోవాలి మనం. ఇప్పుడు ఈమె ఆస్తి గురించి కాపాడుకోవాలి అని అనుకున్నప్పుడు ఈమె ఆస్తి ఏదైతే ఉందో సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఆమె ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కేవలం కొడుక్కే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికైనా థర్డ్ పర్సన్ కూడా ఇచ్చుకోవచ్చు సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అయితే. రెండోది ఏంటంటే, ఆమె కొడుకు చాలా ఇప్పుడు వేరే దగ్గర ఉన్నాడు, వేరే అమ్మాయితో ఉంటున్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్య వివాహం అయిందా లేదా అనేది మనం ఫస్ట్ గమనించాలి. పెళ్లి చేసుకున్నారనే చెప్తా. ఓకే, వాళ్ళిద్దరి మధ్య వివాహం అయినట్లయితే ఈమె ఎవరైతే అమ్మాయి ఉన్నారో అతన్ని మోసపూరితంగా పెళ్లి చేసుకుందా, లీగల్గా పెళ్లి చేసుకుందా అనేది చూసుకోవాలి. అంటే ఫ్రాడలెంట్ మ్యారేజ్ అయిందా, ఓకేనండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కడో జనరల్గా ఎలాంటి లేకుండా బెదిరించి, నువ్వు తాలిబొట్టు కడతావా లేదా మీద కేసు పెట్టాలా అని చెప్పి బలవంతంగా తాలిబొట్టు కట్టించుకుని ఒక ఫ్రాడ్గా కనుక పెళ్లి చేసుకుందా అనేది ముందు గమనించాలి. లేదు, వాళ్ళిద్దరి మధ్య వివాహంగా మామూలుగా జనరల్గా లీగల్గా, అంటే మన జనరల్గా ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 5 కింద ఏంటంటే కొన్ని ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి. అంటే మంగళసూత్రధారణ 7 steps అలాంటి ఆ విధంగా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుందా అనేది చూడాలి. ఒకవేళ ఇప్పుడు ఆమె సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంది అంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే అది భార్యాభర్తల బంధం. అంటే భార్య భర్త పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు బంధాల విషయంలో విడాకులు వేయాలంటే కేవలం భార్య అన్న వేయాలి, భర్త అన్న వేయాలి. అది తప్ప తల్లిగా ఏమికి రైట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకటి, సరే అమ్మాయి గతంలో చీటింగ్ చేసింది, ఎవరు ఆస్తులు రాయించుకుంది అనేది తల్లిగా కడుపు కోత ఏమకు ఉంది, నీకు కాదనట్లేదు. ఇప్పుడు లీగల్గా మనం ఆలోచించుకున్నట్లయితే
ఆమె గతంలో అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి గతంలో వేరే వాళ్ళని ఎట్లా మోసం చేసింది లేదా అనేది ఒకటి గమనించాలి. ఆ అమ్మాయి గతంలో మరి డైవర్స్ తీసుకుందా లేదా అనేది చూడాలి. అంటే ఆమె వేరే గతంలో పెళ్లి చేసుకుంది అనుకోండి, పెళ్లి చేసుకుని వివాహం చేసుకుంది, వివాహం చేసుకుని ఆమె అప్పుడు డైవర్స్ పొందలేదు, డైవర్స్ పొందకుండా ఇతన్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటే దాన్ని బైగామి కింద వస్తుంది అన్నమాట. సో అంటే భార్య కానీ భర్త కానీ ఎనీ స్పౌజ్ నుండి డైవర్స్ పొందకుండా వివాహం చేసుకుంటే ఇట్ ఈస్ క్రైమ్ ఇండియాలో. అంటే భారతదేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక హిందూ పురుషుడు కేవలం ఒక అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి లేదు. అంటే ఒకవేళ పెళ్లి చేసుకుని డైవర్స్ పొంది ఉండాలి. సో ఈమె అలా చేసుకుందా లేదా అనేది ముందు ఈమె గమనించాలి. ఒకవేళ లేదు, అలా లేదండి గతంలో ఒకడికి డైవర్స్ ఇవ్వలేదు, డైవర్స్ పెండింగ్ ఉండే మోసం చేసి మా అబ్బాయిని పెళ్లి చేసుకుంది అంటే ఈ విషయాలు ఆమె క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. లీగల్ గానే అన్ని చేసేసుకుంది ఆ అమ్మాయి అని ఈ మదర్ అంటే అన్ని లీగల్ గా పర్ఫెక్ట్ గా చేసేసుకుంది. అక్కడ అయితే డైవర్స్ పొంది ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే ఈమెను కనుక వాళ్ళు కనుక బయటకి పంపించేశారు అనుకుందాం. ఒకవేళ ఇప్పుడు ఆమె ఉన్న ఒక ఇల్లు ఉంది అనుకుందాం, అంటే మనకి అంతే వీళ్ళు చెప్పేటప్పుడు అంత క్లారిటీగా చెప్పరు, వాళ్ళకు ఉన్న టెన్షన్స్ వల్ల లీగల్గా ఎలా మాట్లాడాలో తెలియదు కాబట్టి చెప్పరు. ఇప్పుడు ఆమె ఒక ఇంట్లో అద్దె ఇంట్లో సొంత ఇంట్లో నివసిస్తుంది. ఈమెను కనుక వాళ్ళిద్దరు భార్యాభర్తలు కనుక పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు కనుక ఈమెను కనుక బయటికి గెట్టేశారు అనుకోండి, నేను వెళ్ళిపోను ఇది మా ఇల్లు అని అంటే లేదు. ఎందుకంటే అది ఆ సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ, మీకు అర్థమవుతుంది కదా ఒకటి. లేదా ఆమె సీనియర్ సిటిజన్ కనుక అయినట్లయితే, అబౌవ్ 60 years దాటినట్లయితే ఆమె ఏం చేస్తుందంటే దగ్గరలో ఉన్న ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయొచ్చు. ఏమైనా అయ్యా ఇట్లా నన్ను ఇట్లా నా ఎవరైతే నా ఉన్నారో అబ్బాయి ప్లస్ ఆ కోడలు, సో ఇక్కడ ఏంటంటే ఆమె అంతకుముందు గతంలో చీటింగ్ చేసింది, లేకపోతే గతంలో ఆస్తి రాయించుకుంది, అవన్నీ ఏంటంటే ఈమెకి సంబంధం లేని విషయాలు. మస్ట్ ఆఫ్ ఆల్ ఈమె చేయాల్సింది ఏంటంటే ఆమె నిజంగానే ఆ గతంలో చీట్ చేసిందా, ఆమె పెద్ద ఎఫ్ఐఆర్ ఉందా, లేకపోతే ఆమె క్యారెక్టర్ ఎలాంటిదా అనేది ఆమె గమనించి అవన్నీ తీసుకొని ఎవిడెన్స్ తీసుకొచ్చి ఆ కొడుక్కి చూపించి కౌన్సిలింగ్ ఇవ్వాలి. తర్వాత ఆమె ఇద్దరి మధ్య డైవర్స్ తీసుకోవాలని చెప్పి ఈమె ప్రెజర్ పెడతానికి రైట్ లేదు. ఎందుకంటే వివాహ వ్యవస్థలో భార్యది భర్తది మాత్రమే ఉంటుంది పాత్ర ఒకటి. సో ఇక్కడ ఆమె ఏంటంటే నా కొడుకుని కబంధ హస్తాల నుంచి రక్షించుకోవాలనే బాధతో ఆమె తల్లిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఏంటంటే ఆమె ఏం చేయాలంటే అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్ అంటే ఏంటంటే అదే ఏదైతే ఇట్లా ఆమె గతంలో మోసం చేసింది, ఆమె దగ్గర ఎవిడెన్స్ ఎఫ్ఐఆర్ గతంలో ఏమైనా ఉంటే అవన్నీ ఉంటే అలా అబ్బాయికి చూపించి గోర బాబు ఇలా ఉందిరా నాయన జాగ్రత్తగా ఉందని చెప్పి చెప్పేటట్టుగా ముందు ఆమెకు చెప్పాలి. అదొకటి. లేదు వాళ్ళిద్దరే భార్యాభర్తలు కలిసిపోయి ఈమెను కనుక నెట్టేశారనుకోండి బయటికి, నేను వెళ్ళిపోనికి సంబంధం లేదంటే ఆమె ఏంటంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఆర్డీఓ గారికి అప్రోచ్ అవ్వాలి. ఆర్డీఓ గారు పిలిచి ఆమె గనక ఆస్తి కనుక అయినట్లయితే, అక్రమంగా వాళ్ళు కనుక లోపల ఉంటున్నట్లయితే వాళ్ళిద్దరిని బయటికి పంపించేసి ఆమె ఆస్తి ఆమెకి ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈమె ఈ ఆస్తిని ఏం చేయాలి? ఇప్పుడు ఈమె ఏంటంటే ఆమె ఆస్తి ఆమె పేరు మీద ఉంది కాబట్టి ఆమె తదాంతరం ఎవరికైతే ఏ విధంగా చెందాలి, ఒక వీలునామా ఆమె ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అంటే ట్రస్ట్కి రాసుకోవచ్చు, లేదా ఆమె ఒక ట్రస్ట్ పెట్టచ్చు. నా కొడుకు వద్దండి అనుకున్నప్పుడు వేరే చేయొచ్చు. అలా కాకుండా వీలునామా రాయకుండా మరణించినట్లయితే అతనికి వారసుడు అతనే కాబట్టి ఆటోమేటిక్గా అతనికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆమె ఆస్తిని ఏ విధంగా కాపాడుకోవాలనే దానిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఆమె గనక ఆస్తిలో లేదు, ఆ ఇంట్లో లేదు, ఆమెకి ఇబ్బందిగా ఉన్నట్లయితే ఆర్డీఓ గారిని అప్రోచ్ అయ్యి ఏదైతే ఉందో అలా చేయొచ్చు. అలాగే హ్యూమన్ రైట్స్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఆమెకి అని ఇబ్బంది అయితే మానవ హక్కుల సంబంధించిన హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది, దాంట్లో కూడా ఆమె చేస్తుంది. ఇంకా ఉమెన్ కమిషన్ కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఈ మధ్యకాలం ఉమెన్ కమిషన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో అక్కడ కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఇలా ఏమకున్న ఆప్షన్స్ ఆ 3 ఉంటాయి అన్నమాట. అదొకటి క్లియర్. ఇక కొడుకు విషయంలో అంటే కొడుకు ఆమె ఎక్స్ప్లెయిన్ చేయాలి, బాబు మరి నీ జాగ్రత్తగా ఉండి నాయన ఇట్లా ఉంది, గతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మరి మీ ఇద్దరు లీగల్గా అయితే పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఏం చేయడానికి ఏం లేదు, జాగ్రత్తగా ఉండని చెప్పి ఆమె చెప్పాలే తప్ప అలా అంటే ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే. లేదు ఆ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండి వాళ్ళు ఉంటారంటే ఏమి కూడా ఏం చేయలేదు కదా, దానికి మన చేతిలో ఏం లేదు. కాబట్టి ప్రధానంగా మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు కార్ల్ మార్క్స్ అన్నట్టు ఆమె యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు అయితే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలా చేయొచ్చు. లేదు సార్ అలా కాదు అనుకుంటే ఇప్పుడు చాలా సీనియర్ సిటిజన్కి సంబంధించిన చాలా గవర్నమెంట్ వెల్ఫేర్ సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయి, అలా కొన్ని ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి. మాకు ఇబ్బంది ఉంటే అక్కడ కూడా ఉండొచ్చు. చేసేది ఏముంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఆమె అనుకోకటి ఎలా ఉంటుందంటమ్మా, ఈ ఆస్తి కోసం ఎన్నో ఘోరాలు ఉన్న నేరాలు మనం చూస్తూ ఉన్నాం. మనం ఇది కూడా రెండో కోణంలో కూడా ఆలోచించాలి, కీడించి మేలంచాలి. సో రెండో కోణంలో కూడా మనం ఆలోచించగలగాలి. సో ఇవన్నీ చూస్తే కానీ మనం ఏదన్నా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆమె చాలా జాగ్రత్తగా కొడుకు ఎక్స్ప్లెయిన్ చేయాలని, ఇంకా ఉంటారు కదా బంధువర్గము వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు సింగిల్ పేరెంట్ అయినా అలా సంబంధించిన చుట్టాలు అయిన వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా నా కొడుకుకి ఇది పరిస్థితి ఇలా అయింది, ప్రాబ్లం అయింది అని చెప్తే బెటర్ అనేది నా ఉద్దేశం. అది లేదు ఇంకా కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే మీరు ఆర్డీఓ కంప్లైంట్ చేయొచ్చు, లేదా లోక్ అదాలత్లో కూడా మీకు కౌన్సిలింగ్ ఉంటుంది, ఫ్యామిలీ కౌన్సిలింగ్. లోక్ అదాలత్లో కూడా మీరు అప్రోచ్ చేయగల లెటర్ ఇస్తే వాళ్ళు కూడా పిలిచి బాబు ఇలా జాగ్రత్తగా ఉండి నాయన అని చెప్పే అవకాశాలు ఉంటాయి. అలా చేసుకుంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా మనం ముందుకు వెళ్ళాలి.
సో అదమ్మా మీరు ఇందాక ఆజాద్ గారు చెప్పినట్లు ఖచ్చితంగా ఆర్డీఓను లేకపోతే లోక్ అదాలత్ కన్నా వెళ్తే మాత్రం ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు ఆస్తి కోసం చాలా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. మనల్ని మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, ఒకసారి కౌన్సిలింగ్ ఇప్పించండి. థ్యాంక్ యూ.